సో గాయ్స్ మా తమ్ముడు జాక్ మన లాస్ శాంటోస్ కి వచ్చాడు కాబట్టి అక్కడి నుండి మనమైతే ఇండియన్ డ్రైవింగ్ త్రీడీకి వచ్చామన్నమాట. ఎవరైతే నిన్నటి వీడియో మిస్ అయ్యారో మా జాక్ వచ్చిన విషయం మీరు అందరూ మిస్ అయినట్టే. ఇదిగోండి వాడి పేరే జాక్, వాడి నా మరొక తమ్ముడు అనమాట. ఈ ఫ్రాంక్లిన్ అనేవాడు పెద్ద తమ్ముడు అండ్ అలాగే వీడు వచ్చేసి చిన్న తమ్ముడు. సరే, జాక్ మన లాస్ శాంటోస్ కి వచ్చిన తర్వాత అదేలే ఇండియన్ డ్రైవింగ్ త్రీడీకి వచ్చిన తర్వాత మనం ఏదో ఒకటి చేయాలి కదా. అందుకోసమే వాడికి ఎంతో ఇష్టమైన క్రికెట్ గేమ్ నైతే గనక ఈ రోజు మనమైతే ఆడబోతున్నాము. అందుకోసం నేనైతే ఒక మంచి సెటప్ నైతే గనక మన ఇండియన్ డ్రైవింగ్ త్రీడీలో సెటప్ చేసి ఉంచాను. దాన్ని మీ అందరికీ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇటు పక్కన ఒక పీసీ అండ్ అలాగే అటు పక్కన మరొక పీసీ అనమాట. వీటిల్ని మనం నిన్ననే కొన్నాము, ఎందుకంటే మన జాక్ ఆడడం కోసం అనేసి. వాడు ఇక్కడ సుమారుగా ఒక నెల రోజుల వరకు ఉంటాడంట. వాడు ఉన్నంత వరకు మనం వాడిని ఎంటర్టైన్ చేయాలి కాబట్టి మనమైతే మన దగ్గర ఉన్న సేవింగ్స్ డబ్బులు బయటకు తీసి ఈ పీసీస్ అయితే గనక బిల్ చేశాము. ఓకే, మన ఇండియన్ డ్రైవింగ్ త్రీడీలో ఎక్కువగా ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇక్కడే సెట్ చేశాము. ఇంకా గేమింగ్ రూమ్ అట్మాస్ఫియర్ రావాలనేసి ఇదిగోండి పైన కూడా ఆర్జీబీ లైటింగ్లు అయితే గనక పెట్టించాను. ఇదంతా చూస్తుంటే మీకు నిజంగా చాలా అంటే చాలా నచ్చుతుంది. కానీ ఈ రోజు మనం ఆడబోయే ఆపోజిట్ టీం ఎవరో చెప్పానంటే ఇంకా ఎగ్జైట్మెంట్ అయిపోతారు. అది ఎవరో కాదు, విరాట్ కోహ్లీ వాళ్ళ టీం అనమాట. ఓకే, నువ్వేంటి విరాట్ కోహ్లీకి ఆపోజిట్ ఆడడం ఏంటి లిఖిత్ అని మీరు అందరూ అడగచ్చు. బట్ కానీ ఏం చేస్తాను చెప్పు, మా తమ్ముడిని వాళ్ళ ఊర్లో ఆటకూలోడు అంటారంట. మీరు పెద్ద మూవీ చూసారు కదా, డబ్బులు ఇస్తే వెళ్ళి మరొకరి టీంలో ఆడతారు. సేమ్ వీడు కూడా అంతే, అలా క్రికెట్ ఆడుకుంటూ ఉంటాడంట. వీడికి క్రికెట్ ఎంత బాగా వచ్చో మనం కొద్దిసేపట్లో తెలుసుకోవచ్చు. మనకి ఆపోజిట్ ఆడేది పుష్ప, ఇంకా విరాట్ కోహ్లీ, డోరిమాన్, ఇంకెవరబ్బా వాళ్ళ పేరు మర్చిపోయాను నేను. ఎస్, తుంగ్ 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 సాహూర్. ఓకే, మన వాళ్ళైతే రెడీగా ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చేసే సమయం అయింది కాబట్టి జాక్, నీ సత్తా ఏంటో నువ్వు చూపించాలి, అర్థమవుతుందా? నీ మీద నమ్మకం పెట్టుకున్నాను, అర్థమవుతుందా? ఓకే గాయ్స్, ఫైనల్లీ మన వాళ్ళందరూ వచ్చేసారు. మన టీం ఇంకా మన విరాట్ కోహ్లీ టీం కూడా రెడీ అయిపోయింది. ఓకే, మన సించాన్ ఇంకా జాక్ అయితే మాత్రం మంచి ఎక్సైట్మెంట్ గా ఉన్నారు. అండ్ అలాగే ఫ్రాంక్లిన్ కూడా. వేరే టీం చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ అండ్ అలాగే తుంగ్ 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 సాహూర్, ఇంకా మరి డోరిమాన్, ఇంకా పుష్పరాజ్ వీళ్ళైతే ఉన్నారు. ఓకే, వీళ్ళ పీసీ అయితే గనక ఆన్ అయిపోయింది, ఇక్కడ కనబడుతుంది కదా. బట్ కానీ మన పీసీ ఎందుకు ఆన్ అవ్వలేదు నాకు అర్థం కావడం లేదు. చూడండి, ఇందాకనగా ఆన్ చేశాను, బట్ కానీ మన పీసీ అయితే గనక ఆన్ అవ్వలేదు. అసలు ఏమైందో ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. వీళ్ళ పీసీ మాత్రం మంచిగానే ఆన్ అయింది. వీళ్ళు కొద్దిగా సేపు ఆగితే గేమ్ కూడా ఓపెన్ చేసేస్తారు. అరే, ఆల్రెడీ మీరు గేమ్ కూడా ఓపెన్ చేసేసారా? అరే, ఏమైందంటారు ఈ పీసీకి? ఎంతగానో ఓపెన్ చేసినా సరే ఓపెన్ కావడం లేదు, లైక్ అది ఆన్ అవ్వడం లేదు. చూడండి, బ్లింక్ 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 అవుతున్నాయి కానీ కింద లైట్స్ అయితే మాత్రం పీసీ అయితే మాత్రం ఆన్ అవ్వడం లేదు. నిన్ననే కదా కొన్నాం, ఈలోగా ఖరాబ్ అవ్వడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. నిన్న కొన్నవి ఈ రోజులోగా పాడైపోతాయా? అరే, ఇది నాకు చాలా అంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు గేమ్ ఆడదామన్న సమయంకి ఇలాగవుతే నాతో పాటు మీరు కూడా ఎంతో డిసప్పాయింట్ అవుతారు కదా. అరే ఫ్రాంక్లిన్, నీకు తెలుసు అన్నావనే కదా మనం ఆ షాప్కి వెళ్ళాం. నన్నేం చేయమంటావన్నా? నాకు తెలుసు, ఇంతకు ముందు నేను PS5 లాంటి గేమ్స్ అని అక్కడే కొన్నాను. బట్ కానీ ఎప్పుడు ఇలా జరగలేదు, ఇదే మొదటిసారి. సరే ఏం పోయింది, మనం మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్దాము. ఫస్ట్ అయితే మాత్రం అతనికి ఫోన్ చేసి ఇది ఖరాబ్ అయిందని చెప్పేసాయి. మనం వెళ్ళడం కోసం కాదు గానీ నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఖరాబ్ అయిపోతే ఎంతమంది రెడీగా ఉన్నాం, మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు మొదలు పెడతామా అనేసి. హలో, అరే బాబు, మీరు ఏం కంప్యూటర్ ఇచ్చారండి? మీరు ఇచ్చిన కంప్యూటర్ అయితే మాత్రం పని చేయడం లేదు. కరెక్ట్ గా ఆన్ చేద్దామన్న టైంకి అయితే మాత్రం ఆన్ కావడం లేదు. అయినా మాది బుద్ధి తక్కువ, అక్కడ ఆన్ చేసుకుని చూసుకోకుండా తీసుకొచ్చాడు గుడ్డిగాని మిమ్మల్ని నమ్మి. అయినా మా తమ్ముని అనాలి. ఇదిగోండి, నేను ఇంకొద్ది నిమిషాల్లో లాస్ శాంటోస్కి వస్తున్నాను, మీరైతే మాత్రం రెడీ చేసి పెట్టండి, అర్థమవుతుందా? నాకు ఎలా రెడీ చేస్తారన్నది నాకు అనవసరం. మీరైతే ఒక 10-15 నిమిషాల్లో నాకు మరొక పీసీ రెడీ చేసి ఉంచండి. మళ్ళీ నాకు వదిలేదు ఇది లేదు అంటే నా సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్పి మీ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ తీసుకొచ్చేస్తాను. తర్వాత మీ ఇష్టం, మీ దగ్గర ఇంకా ఎవరు పీసీలు కొనడానికి కూడా రారు. మీరు పీసీని తీసుకుని రండి, మీకోసం మరొక కొత్త పీసీని బిల్డ్ చేస్తాను. దయచేసి మీరు తప్పుగా అనుకోకండి. రండి, మీరు 10 నిమిషాల్లోనే కదా నేను రెడీ చేసి ఉంచుతా. సరే మరి వస్తున్నాను, ఓకేనా? ఓకే, ఇప్పుడు మనమైతే బయలుదేరాలి. బట్ కానీ ఎవరిని తీసుకెళ్దాం? రే ఫ్రాంక్లిన్, ఇక్కడ ఎవరిని తీసుకెళ్ళినా వేస్ట్లే గానీ ఈలోగా ఒక్క పీసీలోనే వీళ్ళు గేమ్ ఆడుకుంటూ ఉంటారు.
మనం ఇద్దరం వెళ్ళి ఫాస్ట్ గా పీసీని అయితే గనక తీసుకొచ్చేద్దాము. ఓకే, ఫైనల్లీ పీసీని అయితే గనక లోపలికి అయితే ఎక్కించేసాము. మన దగ్గర ప్యాక్ చేయడానికి టైం అయితే లేదు కాబట్టి ఇప్పుడు మనమైతే డైరెక్ట్ గా వెళ్ళేది ఎలాగో హెలికాప్టర్ లోనే కదా. అందుకోసమే మేమైతే గనక వెనకాతల చిన్నగా పెట్టేశాము. అదైతే అక్కడ స్టిక్ అయిపోయింది. ఓకే, మన వాళ్ళందరూ గేమ్ ఆడుతున్నారు. ఇక మనమైతే బయలుదేరదాము. ఎందుకంటే మనం ఫాస్ట్ గా వెళ్ళి తీసుకొస్తేనే మనం గేమ్ అయితే గనక మొదలు పెట్టడానికి కుదురుతుంది. కానీ మొదలు పెట్టక ముందే ఈ విధంగా జరుగుతుందనేసి నేనైతే మాత్రం అసలు ఎక్స్పెక్టే చేయలేదు తెలుసా. ఓకే గాయ్స్, ఇప్పుడు మనం ఫాస్ట్గా వెళ్ళాలి. ఇక్కడ నుంచి సుమారుగా ఒక 50 నుండి 60 మైళ్ళు అయితే ఉంటుంది. మనం ఒకవేళ కారు మీద వెళ్ళినట్టయితే గనక ఖచ్చితంగా మనకి ఒక 2 అవర్స్ అయితే సమయం పడుతుంది. అందుకోసమే నేను ఇంకా ఫ్రాంక్లిన్ గారు డిసైడ్ అయింది ఏంటంటే హెలికాప్టర్ మీద వెళ్ళొచ్చేద్దామనేసి. అంటే మీరు అందరూ చూస్తున్నారు, మీ అందరి కోసమైనా సరే బేగా వెళ్ళి రావాలి. అండ్ అలాగే లేట్ చేసిన అనుకోండి మీకు కూడా చాలా బోర్ కొడుతుంది. అందుకోసమే ఇంకేం చేయాలో తెలియక హెలికాప్టర్ మీద వెళ్ళొచ్చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళి అక్కడ మళ్ళీ ఒక కొత్త పీసీని తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పని చేస్తుందో లేదో ఒకసారి అక్కడ చెక్ చేసుకుంటే మంచిది. మళ్ళీ పని చేయకుండా ఇచ్చారనుకో మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం. ఈసారి వెళ్ళడం ఏమో కానీ నాకు వచ్చే కోపానికి ఖచ్చితంగా వాళ్ళలో ఎవరో ఒకరిని చాలా దారుణంగా తిట్టేస్తాను. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. మీకు రైట్ సైడ్ లో ఒక పెద్ద బిల్డింగ్ కనబడుతుంది కదా, అక్కడే మన తమ్ముడైతే గనక కంప్యూటర్స్ అయితే ఆర్డర్ ఇచ్చాడు. అండ్ అలాగే కంప్యూటర్స్ కి వెళ్ళినప్పుడైతే మాత్రం నేను వెళ్ళలే, జస్ట్ నేను కాల్లో మాత్రమే మాట్లాడాను అనమాట. ఓకే, ఎస్, ల్యాండింగ్ అయితే అయిపోయింది. మనకి ల్యాండింగ్ చేయడానికి ఎక్కడైతే ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ ల్యాండ్ చేసేసాము. అదిగోండి ఆ రైట్ సైడ్ కనబడుతుంది కదా, అక్కడే మనం ఇప్పుడు కంప్యూటర్ ఎక్స్చేంజ్ చేయబోయేది. చూసారా, ఇంత పెద్ద కంపెనీ పెట్టుకొని పని చేయాలని కంప్యూటర్ ఇచ్చారు, అయినా మాత్రం తెలియదా వాళ్ళకి చెక్ చేయాలని కూడా. సరే పద, బేగా వెళ్ళి మనం కంప్యూటర్ మార్చుకుని వెంటనే బయలుదేరాలి. పద. సార్, జరిగిన దానికి మేము ఎంతో బాధపడుతున్నాము. అందుకోసమే మీకోసం కాంప్లిమెంటరీగా ఒక మంచి కీబోర్డ్ ఇంకా లాస్ సెంటర్స్ లో జనాలందరూ కొట్టుకునే టాయ్స్ 2. సార్, మీకు ఇవి ఇచ్చింది కాంప్లిమెంటరీయో లేకపోతే మీకు డ్యామేజ్ జరిగిందనో కాదు. మీరు ఎంతో పేషెన్సీగా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. అండ్ అలాగే మీరు ఎవరికి కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఒకవేళ మీరు ఏదైనా కంప్లైంట్ ఇచ్చుంటే మా బిజినెస్ కి ఎంతో పెద్ద దెబ్బ పడుండేది. కానీ మీరు అలా చేయలేదు కాబట్టి మీ మీద ఉన్న రెస్పెక్ట్ తో మీకు ఇలా కాంప్లిమెంటరీగా ఇచ్చాము. ఇంకొక మాట సార్, ఒకవేళ మీకు ఏదైనా రిపేర్ వచ్చినా సరే ఒక 2 years వరకు దాన్ని మేము రిప్లేస్మెంట్ చేస్తాము. మీరన్నీ మంచిగానే చెప్తారు, కానీ తీసుకెళ్ళిన తర్వాత అది వర్క్ అవుతుందో లేదో అన్నది అర్థం కావడం లేదు. మొన్న కూడా ఇలాగే చెప్పారంట, బట్ కానీ తీసుకువెళ్ళిన తర్వాత వర్కే అవ్వలేదు. మా తమ్ముడు చెప్తే నాకు తెలిసింది. ఇదిగోండి సార్, ఒకవేళ ఈసారి కనుక వర్క్ అవ్వకపోతే నేను చెప్తున్నాను కదా, నాకు వచ్చే కోపానికి మీరు తట్టుకోలేరు. కాబట్టి మీరైతే ఈసారి ఆలోచించుకోండి. ఓకే, నేనైతే ఎక్కడే కూర్చుంటాను. ఒకవేళ ఇది ఎదురుగా పడిపోయినా సరే మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకు వచ్చిందిలే గానీ నేను ఎక్కడే కూర్చొని దీనైతే చాలా గట్టిగా పట్టుకుంటాను. పోనీ లిక్కితేనా పోనీ. ఓకే గాయ్స్, ఫైనల్లీ వాళ్ళైతే మాత్రం మార్చారు. పైగా మనకి కాంప్లిమెంటరీగా 2 బొమ్మలు ఇచ్చారు. లైక్ అవి లాస్ సెంటర్స్ లో చాలా ఫేమస్ అంట. రీసెంట్ గా ఒక సూపర్ హీరో గేమ్ అయితే మాత్రం బాగా ఫేమస్ అవుతుంది. ఆ గేమ్ ని కూడా మనకి ఇచ్చారు. ఓకే, ఆ గేమ్ ని కూడా మనం తర్వాత అయితే ఆడదాము. అందుకన్నా ముందు మనం చేరుకోవాలి మన ఇంటికి. అమ్మయ్యా, ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. మన వాళ్ళందరూ ఈ పాటికి ఒక 10 మిస్డ్ కాల్ దాకా ఇచ్చారు. ఇంకెంతసేపు అనేసి అక్కడ అతనితో క్లారిటీగా మాట్లాడుతున్నాం కదా, ఒకవేళ మళ్ళీ వర్క్ అవ్వకపోతే మీరే మరొక పీసీ పంపించారనేసి అతనితో నేనైతే కనుక చెప్పేసి వచ్చాను. కాబట్టి మనకైతే ఒకవేళ ఇప్పుడు ఏమైనా రిపేర్ వచ్చినా సరే పర్వాలేదు. ఓకే, ఇక మనం అస్సలు ఎలక్ట్ చేయకూడదు. పాపం వాళ్ళందరూ చూసి మన కోసం చూడండి ఎలాగ అయిపోయారు. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే సెటప్ చేసాము. అండ్ అలాగే ఇదిగోండి కంప్యూటర్ కూడా ఆన్ అయింది. ఓకే, అండ్ అలాగే మనకైతే కొన్ని బహుమతులు అయితే ఇచ్చారని చెప్పాను కదా, లైక్ కాంప్లిమెంటరీ గిఫ్ట్స్. అవి కూడా మీ అందరికీ చూపిస్తాను చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ కనబడుతున్నాయి కదా మీకు, ఇవి రీసెంట్ గా మన లాస్ శాంటోస్ లో బాగా ఫేమస్ అయిన గేమ్ అంట. సంథింగ్ ఏదో డ్రాగన్ బాల్ ఏదో రేంజ్ అన్నారు. నాకు అంత క్లారిటీగా తెలియదు ఆ గేమ్ కోసం, ఎందుకంటే మనం ఎప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటాం కాబట్టి. ప్రస్తుతానికి టాయ్స్కి అయితే బేబచ్చమైన డిమాండ్ ఉందనేసి మనకైతే మాత్రం ఒక 2 టాయ్స్ అయితే ఇచ్చారు. 2 కంప్యూటర్స్ ని తీసుకున్నాం కదా. ఓకే, ఇక మాట్లాడుకునేది చాలు గాని ఇక లేట్ చేయకుండా ఫాస్ట్ గా గేమ్ ని మొదలు పెడదాం. ఓకే, ఇప్పుడే టాస్ వేయడం అయితే జరిగింది. మరి విరాట్ అన్న వాళ్ళు అయితే గనక హెడ్స్ అయితే కాల్ చేశారు. మనమే కాయిన్ స్పిన్ చేసాము. ఓ, వాళ్ళైతే టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే గనక ఎంచుకున్నారు. ఓకే, మరి ఇప్పుడు మన విరాట్ అన్న టీం నుంచి అయితే గనక విరాట్ కోహ్లీ మరియు ఇంకా తుంగ్ సాహుర్ అయితే గనక దిగారు. వీళ్ళిద్దరూ చాలా మంచిగా ఆడతారు. చూద్దాం
కానీ ఎట్లా పర్ఫామ్ చేస్తారన్నది మనకి గేమ్ ఎండ్ అయ్యేసరికి తెలుస్తుంది. కానీ నాకు చెప్పింది ఏంటంటే మన లిఖిత్ మామ ఏమన్నాడంటే జాక్ చాలా మంచి ప్లేయర్, చాలా బాగా ఆడతాడనేసి. ఓకే, మరి ఇప్పుడు ఫస్ట్ ఓవర్ వేస్తుంది, మరి ఎవరో కాదు జాకే స్వయంగా వేస్తున్నాడు అనమాట బౌలింగ్. మరి ఎలా వేస్తాడో ఏంటో అన్నది మనం అయితే చూడాలి. పుష్పాన్య అని నా చూడు తిరిగి ఇప్పుడు సడన్ గా జాక్ అని కొత్తగా వచ్చేసరికి అటు టీంలోకి వెళ్ళిపోయినావా? చెప్తాను ఈ పుష్పగాడంటే ఏందో బ్యాటింగ్ వచ్చిన తర్వాత స్వయంగా నేనే చెప్తాను ఇక. అయ్యా ఉయా మీరందరూ డాట్ చేయండి, ఒక్క బంతిని కూడా ఇలా కొట్టకూడదు. అయ్యో సారీ, మనదే కదా బ్యాటింగ్, మర్చిపోయినారా. అయ్యో ఏంటి పుష్ప అన్న, మీ టీం కొట్టకూడదనేసి నువ్వే కోరుకుంటున్నావా? చూసారా పుష్ప అన్న డబుల్ యాక్షన్ మాకే సపోర్ట్ చేస్తున్నాడు. ఎలాగో మేమే గెలుస్తామనేసి ఎలాగో పుష్పానికి తెలిసిపోయింది అనుకోండి, అది వేరే విషయం. ఓకే, ఇప్పుడు జాక్ ఏం చేస్తాడు? ఆల్రెడీ 2 4 అయితే కనుక ఇచ్చేశాడు. కమాన్ జాక్, కమాన్. ఓకే, మంచిగా అయితే బౌలింగ్ వేశాడు. yes ఫైనల్లీ జాక్ అయితే గనక ఒక మంచి వికెట్ అయితే గనక తీశాడు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. లిఖిత్ మామ చూసావా, జాక్ అయితే మాత్రం ఎలా వికెట్ తీశాడు, సూపర్ గా బౌలింగ్ చేశాడు కదా, 2 4 ఇచ్చిన తర్వాత అది కూడా. ఓకే గాయ్స్, జాక్ అయితే మాత్రం చాలా మంచి బౌల్ అయితే గనక డెలివరీ చేశాడు. అండ్ అలాగే ఫీల్డర్ కూడా సరైన క్యాచ్ పట్టాడు అనమాట. ఓకే, మరి పుష్పరాజ్ అయితే బ్యాటింగ్ అయితే వచ్చాడు. కమాన్ జాక్, కమాన్, ఇంకొక వికెట్ తీయగలవు, నాకు నమ్మకం ఉంది. కమాన్. ఓకే, లాఫ్టర్ షాట్. ఓ కొద్దిగా మిస్ అయింది, బట్ కానీ పుష్పరాజ్ కమిట్మెంట్ అయితే మనకి చాలా క్లారిటీగా అర్థమైంది. వచ్చి రాగానే అటాకింగ్ బ్యాటింగ్ ఆడాలనేసి వాళ్ళైతే డిసైడ్ అయిపోయారు. ఓకే, మన జాక్ ప్రస్తుతానికైతే కనుక 13 రన్లు అయితే ఇచ్చేశాడు ఆల్రెడీ. జాక్ కమాన్, నువ్వు బేగా పుష్పాన వికెట్ తీయాల్సిందే, అది లెక్క. ఉరి ఏంటి నీ సరదాగా అంటే నిజంగానే తీసేసావా? పుష్పాన ఏమైంది? పుష్ప అంటే ఫైర్ కాదు, ఫ్లవర్. ఏంటి పుష్పాన్న, మాతోనే గెలిచేద్దాం అనుకుంటున్నావా నువ్వు? జాక్ చూసావా ఎలాంటి బౌలింగ్ వేశాడు? అలాంటి బౌలింగ్ మీ టీంలో ఎవరైనా వేయగలరా జాక్ కి? చూద్దాం. నేనేమో జాక్ కి ఫుల్ గా హైపిస్తాను, ఎలా ఆడతాడో ఏంటో నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఓకే గాయ్స్, ఇప్పుడు మరి బౌలింగ్ వేయడానికి అయితే కనుక మన సించాన్ అయితే వెళ్ళాడు. చూద్దాం ఆగండి మరి ఎలా బౌలింగ్ వేస్తాడన్నది. ప్రస్తుతానికి అయితే 2 వికెట్లు అయితే తీయగలిగాము. ఆల్రెడీ మెయిన్ ప్లేయర్స్ అయిపోయారు, ఇంకా విరాట్ కోహ్లీ ఒక్కడే మిగిలిన్నాడు. చూద్దాం మరి ఎలా ఆడతాడో ఏంటో. ఓకే, మరి ఇప్పుడు బాల్ అయితే వెయ్యడం జరిగింది. ఓకే, షాట్ ఆడాడు. సిక్సా కాదులే, 4. సించాన్ కమాన్, ఏం పర్వాలేదు. ఒక 4 వెళ్ళినంత మాత్రాన, ఒక 6 వెళ్ళినంత మాత్రాన ఏవీ కాదు, అర్థం అవుతుందా? నువ్వైతే మాత్రం చాలా మంచిగా బౌలింగ్ వేయగలవు, నాకు ఆ నమ్మకం ఉంది. జాగ్రత్తగా బౌలింగ్ అయితే వెయ్యి. ఓకే, ప్రస్తుతానికి ఫస్ట్ బౌల్లోనే 4 ఇచ్చాడు కాబట్టి మన సించాన్ కాన్ఫిడెన్స్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, మరి షాట్ ఆడాడు. ఓ అమ్మో, ఇంకా 4 వెళ్ళిపోయిందేమో అనుకున్నాను, కానీ నో బాల్. అరే సించాన్, నో బాల్ వేసావా? అది కూడా నువ్వు. యాక్చువల్ గా మన సించాన్ ఎప్పుడు నో బాల్ అనేది వేయడు, బట్ కానీ ఇదే మొదటిసారి నో బాల్ వేయడం. ఓకే, మరి చూద్దాం మరి ఇప్పుడు ఏం జరుగుతుందో. మరి ఇప్పుడు బాల్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి బ్యాట్స్మెన్ ఏ రకమైన షాట్ ఆడతాడన్నది మా ఎవరికి అంత చెక్కడం లేదు. ఓకే, మరి డోరీమోన్ అయితే కనుక స్ట్రైట్ షాట్ అయితే కొట్టాడు, అదైతే బౌండరీ అవతలకి వెళ్ళిపోయింది. వాళ్ళ టీంలో కొట్టిన మొదటి 6 ఇది, అది కూడా డైరెక్ట్లీ మన డోరీమాన్ బ్యాట్ నుంచే వచ్చింది. సూపర్ షాట్ డోరీమాన్, సూపర్ షాట్. యాక్చువల్ గా వాళ్ళు పక్క టీం కదా అనేసి మనం వదిలేకూడదు, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి, అర్థం అవుతుందా? ఓకే, మరొకసారి స్ట్రైట్ ఆడాడు. అండ్ అలాగే అది కూడా 1 బౌన్స్ బౌండరీ అయితే వెళ్ళిపోయింది. సించాన్, ఇప్పటిదాకా నువ్వు 2 బాల్ వేస్తే 2 బాల్లో డోరీమోన్దే అప్పర్ హ్యాండ్ కనిపించింది. నువ్వు 1 వికెట్ తీస్తావా లేదా అన్నది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నీకు మరొక 3 బాల్లు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఏదో ఒక మ్యాజిక్ చేయరా సించాన్. కమాన్. ఓకే, మళ్ళీ షాట్ కొట్టాడు, గాల్లోకి వెళ్ళిపోయింది. yes చూసారా, సించాన్ నుంచి కూడా ఒక మంచి కంబ్యాక్ అయితే వచ్చింది, అది కూడా ఒక 6 అండ్ అలాగే 4 ఇచ్చిన తర్వాత. నిజంగా ఎప్పుడన్నా బౌలర్ ఒక 6-4 కొట్టిన తర్వాత క్యాచ్ అవుట్ అయ్యాడంటే బ్యాట్స్మెన్ నిజంగా సూపర్ ఉంటుంది. బౌల్డ్ అయితే ఇంకా బాగుంటుంది అనుకో. ఓకే, మరి ఆఫ్లైన్ ప్లేయర్స్ ఎలా ఆడతారన్నది మాకు కూడా సరిగ్గా తెలియదు. మరి వచ్చి రాగానే మొదటి బాల్ 6రా? ఓరి దేవుడోయ్, ఇది నేను ఎప్పుడు చూడలేదు.
గాయ్స్ యాక్చువల్గా ఆఫ్లైన్ ప్లేయర్స్ సింగిల్స్ రొటేట్ చేస్తారని అయితే కనుక నేను చదివాను. బట్ కానీ ఇక్కడ చూడండి సిచ్యువేషన్ తగ్గట్టు ఆడుతున్నట్టుకున్నారు. ఎందుకంటే ఇది ఒక 3 ఓవర్ల మ్యాచ్ కాబట్టి ఆఫ్లైన్ ప్లేయర్స్ కూడా చాలా మంచిగా ఆడుతున్నారు. సించాన్ మరొక నో బాల్ వేసావా? అరే ఏంట్రా సించాన్, నువ్వు ఎంతో మంచిగా బౌలింగ్ చేస్తున్నావు. డోరీమాన్ కూడా అవుట్ చేసావంటే ఆఫ్లైన్ ప్లేయర్తో 2 సిక్స్లు కొట్టించుకున్నావు, అది కూడా ఒక నో బాల్ వేసావు. అయ్యయ్యో ఇలా అయితే చాలా కష్టమైపోయేలాగుంది. ఓకే గాయ్స్, ఈ బాల్ ఖచ్చితంగా డాట్ అవ్వాలి, లేకపోతే కనుక మనకి చాలా కష్టమైపోతుంది. సించాన్ మంచి బాల్ వేయాలి. మళ్ళీ అదే షాట్ ఆడాడు. ఓ ఇది క్యాచ్ పట్టినా సరే పెద్దగా ఏం యూజ్ ఉండదు. బట్ కానీ ఒక 3 రన్లు అయితే సేవ్ చేసిన వాళ్ళు అవుతాం కదా. ఒకవేళ లాస్ట్లో 3 రన్లతో ఓడిపోతే ఎంతో బాధపడాల్సి వద్దును. ఓకే చూద్దాం మరి ఇప్పుడు 3వ ఓవర్ వేయాలి. విరాట్ అన్న ఒక్కడే ఉన్నాడు కదా అనుకుంటే ఏంటయ్యా బాబు, ఆఫ్లైన్ ప్లేయర్స్ కూడా 6లు అలా కొట్టారు. నిజంగా నేను నమ్మలేకపోయాను తెలుసా. చూడండి ఏమన్నా 6లు కొట్టాడు అనుకుంటారు, నాకైతే మాత్రం ఒక్కసారిగా కళ్ళు బయర్లు కమ్మేసినాయి అనుకోండి. ఓకే మరి ఇక్కడ చూడండి, కొట్టిన 6 డైమెన్షన్స్ అయితే మాత్రం 2 అయితే స్ట్రైట్ కొట్టారు, ఇంకొకటి అయితే మాత్రం లెగ్ సైడ్ కొట్టారు. లైక్ ఒకవేళ అది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే కనుక చెప్తున్నాను. ఓకే మరి ఇప్పుడు బ్యాటింగ్ ఆడుతుంది విరాట్ అన్న, కానీ బౌలింగ్ చేస్తుంది ఎవరో తెలుసా? మన లిఖిత్ మామ. కమాన్ లిఖిత్ మామ కమాన్, నువ్వు ఎలా అయినా సరే మంచిగా బౌలింగ్ చేస్తావన్న నమ్మకం అయితే నాకు చాలా మంచిగా ఉంది. ఓకే మరి ఇక్కడ మొదటి బాలే 4 అయితే ఇచ్చేశాడు, కానీ అక్కడ బ్యాటింగ్ చేసింది విరాట్ అన్న కదా, ఏం పర్వాలేదు. ఓకే కమాన్ లిఖిత్ మామ, ఒక మంచి వికెట్ ని నువ్వు తీయాలి. విరాట్ అన్న ఇప్పుడు దాకా ఆడడానికి చాలా స్ట్రగుల్ అయ్యాడు. లైక్ ఎందుకంటే ఆపోనెంట్ లోనే ఉన్నాడు కాబట్టి ఆ రిథం అనేది పోతుంది. ఖచ్చితంగా నువ్వు విరాట్ అన్న వికెట్ ని అయితే కనుక సంపాదించగలవు, నాకైతే నమ్మకం ఉంది. ఓకే మరి చూద్దాం, మరి ఇప్పుడు 2వ బాల్ అయితే కనుక వెయ్యబోతున్నాడు. ఎలా వేస్తాడో ఏంటో అనేది ఇప్పుడు మనమైతే చూద్దాము. ఓకే షాట్ ఆడాడు, మరి అదైతే క్యాచ్ అండ్ కాల్. yes విరాట్ అన్న వికెట్ కూడా మనకైతే దొరికేసింది. సూపర్ డూపర్ లిఖిత్ మామ, నువ్వు అదర కొట్టేశావు. ఇంకా నువ్వు ఎక్కువ రన్స్ ఇచ్చేదే లేదు, ఎందుకంటే ఆఫ్లైన్ ప్లేయర్స్ ఎలా ఆడతారన్నది తెలియదు కదా. పైగా నువ్వు మంచిగా బౌలింగ్ చేసావనుకో ఇంకా బాగుంటుంది. సూపర్ లిఖితనా సూపర్, అదర కొట్టేస్తున్నావు అంతే, నిజంగా చాలా బాగా వేస్తున్నావు. జాక్ సపోర్ట్ చేయరా నువ్వు కూడానే. లిఖితనా అంత మంచిగా బౌలింగ్ చేస్తుంటే యాందది సపోర్ట్ చేసేదా? అక్కడ ఎంత మంచిగా ఆడుతుంటే ఇంకేదా సపోర్ట్ చేసేదా? నిజంగా లిఖితనా ఏమన్నా బౌలింగ్ చేసినావంటే విరాట్ కోహ్లీ నువ్వు ఆదర్ కొట్టేసినావనా? నిజంగా చెప్పాలంటే నీకు అప్రిషియేట్ చెప్పాలనేసి ఆ మనసు కోరుకుంటుందా. అయినా ఈ ఆటకూలిగాడు స్టార్టింగ్ లో రన్లు ఇవ్వకుండా ఉండుంటే బాగుండేదేమో అనిపిస్తున్నదే. కమాన్ లిఖితనా కమాన్, నువ్వు మరొక 2 బాల్ 2 వికెట్లు తీయాలి అంతే. ఊరే క్యాచ్ 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 క్యాచ్. అరే వాళ్ళు మంచి షాట్ ఆడినారే, నేను కూడా అటువంటి షాట్ ఆడతాను, మీరు ఎప్పుడు చూడలేదా? ఊరే కొట్టా అడ్డే ఎంఎస్ ధోనిలా కొట్టినాడు, కాకపోతే అది వర్కౌట్ కాలేదు. సరే మరి చూద్దాము మరి ఏం జరుగుతుందో ఏందో. మరి ఇప్పుడు ప్రస్తుతానికి లిఖిత్ అన్న అయితే మాత్రం నో బాల్ వేయలేదు, అదొక మంచి విషయం చెప్పుకోవాలా. ఒరే ఇప్పుడు ఏం జరుగుద్దో ఏందో. ఓకే అర్రే ఎంత పెద్ద పని జరిగిపోయినదే. ఆఖరికి ఆఫ్లైన్ ప్లేయర్లు కూడా ఎట్టా 6లు కొట్టేస్తుంటే ఇంకా బౌలర్లు ఎట్టాగయ్యా బతికేదా? వాళ్ళ టీంలో మెయిన్ ప్లేయర్లు అందరూ అయిపోయిన తర్వాత కూడానా ఊరే 102 మీటర్ల 6, అది చాలా పెద్ద 6 రా నాయన అదే. ఒరే కమాన్ మరి వికెట్ అన్నా నీకు వికెట్ వద్దురేమో, కానీ మిస్ అయిపోయినాదన్నా, లేదంటే గనక నిజంగా నీకు వికెట్ వచ్చేసేదా. ఊరే ఈడే 3 బాల్కే 16 రన్లు కొట్టేసిండో, ఈయన వికెట్ తీసినావనుకో అయిపోతుంది అంతే. ఈడు కూడా ఆడినాడు అదే షాట్, క్యాచ్ పెట్టి అది లెక్క. యాంద్రా మీరా లిఖిత్ అన్న కాడినేనా మీ ఆటలో ఏడనుకుంటున్నారా? యాందో ఇప్పుడు ఈ జాక్ గడి పవర్ ఏంటో చూపెత్తాడో. లిఖిత్ అన్న మాటిస్తున్నాను, నేను ఉన్నంత వరకు మ్యాచ్ ని పోనివ్వను. నా ఒంటి చెయ్యి మీద నేనే మ్యాచ్ ని గెలిపిస్తాను, మాటిస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నువ్వు చెప్పింది గనక చేసావనుకో, నీకైతే మాత్రం ఎప్పుడు చూడనంత మంచి గిఫ్ట్ అయితే ఇస్తాను. ఓకేనా? ఖచ్చితంగా నువ్వు గెలిపించాలి. ఓకే గాయ్స్, ఇప్పుడు నేను ఇంకా జాక్ అయితే కనుక దిగుతున్నాము. చూద్దాం మరి ఏం జరుగుతుందో ఏంటో. నేనేమనుకుంటున్నానంటే సింగిల్ తీసి మన జాక్ అయితే స్ట్రైక్ ఇద్దామనేసి. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు మన జాక్ బ్యాటింగ్ అండ్ అలాగే గేమ్ ని కూడా చూడలేదు. బౌలింగ్ అయితే చాలా చక్కగా వేశాడు, మరి బ్యాటింగ్ చూడాలంటే మన స్ట్రైక్ మన జాక్ కి ఇచ్చేవలసిందే కదా. ఓకే మనమైతే సింపుల్ గా సింగిల్ తీసి మన జాక్ అయితే కనుక స్ట్రైక్ ఇచ్చేద్దాము. ఆపోనెంట్ లో ఉండి మనం అందరం మ్యాచ్ చూద్దాము. ఓకే
మరి ఫస్ట్ బాల్ అయితే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి జాక్ ఇప్పుడు ఎలా ఫేస్ చేస్తాడో చూద్దాం ఆగండి. ఓకే, మొదటి బాల్ ఫ్రంట్ ఫుట్ కి వచ్చి ఒక మంచి షాట్ కొట్టాడు. అదైతే బౌండరీకి వెళ్ళిపోయింది. సూపర్. ఓకే, సూపర్, మంచిగా ఆడాడు షాట్ అయితే మాత్రం. అండ్ అలాగే బాల్ అది కూడా మిస్టేక్ ఉంది. లైక్ వికెట్ పడుతుందేమో అనేసి స్లాట్ లో వేశాడు, కానీ దాన్ని జాక్ అయితే మాత్రం మంచిగా బౌండరీకి తరలించాడు. మరి ఇప్పుడు రెండో బాల్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ బంతిని ఎలా ఆడతాడో చూద్దామా. ఓకే, రెడీగా ఉన్నాడు. ఓ ఏంటా షాట్ గాయ్స్, చూసారా? రే సించాన్, ఆ షాట్ చూడరా ఎలా కొట్టాడు. నేను ఇంకా షాక్ లో ఉండిపోయాను. అదేం షాట్ రా నాయనా, ఇప్పుడు దాకా ఎన్నో షాట్లు చూసాను గాని ఇలాంటి షాట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంతే. చూడండి ఎలా కొట్టాడు. ఓరి దేవుడు, జస్ట్ బ్యాట్ తిప్పి దాన్ని ఎలా చూపించాడంటే అది అలా 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 ఆడుకుంటూ వెళ్ళిపోయింది. ఓకే, మరి ఇప్పుడు ఎలా ఆడతాడు చూద్దాం ఆగండి. చాలా మజా వస్తుంది నాకు. ఓరి దేవుడు, చూడండి ఆ షాట్ ఎలా కొట్టాడు. సిక్సరా! ఓ మొయ్ వా మొయ్ వా మొయ్. సూర్యకుమార్ యాదవ్ ఆడతాడు కదా, ఆ లెవెల్లో కొట్టాడు. ఇది నో బాల్. ఓకే, నార్మల్ గానే సిక్స్ల మీద సిక్స్లు కొడుతున్నాడు జాకీ. ఇంకా అలాంటిది నో బాల్ వస్తే ఊరుకుంటాడా లిఖిత్ మామా? ఊరుకోడు కదా. సూర్యకుమార్ యాదవ్ కొడతాడు సేమ్ ఇప్పుడు మన జాక్ కొట్టినట్టుగానే 6. ఓకే, మరి ఈ బాల్ ఏం చేస్తాడు చూద్దాం ఆగండి. నో బాల్. ఓకే, దీని హెలికాప్టర్ షాట్ ఆడాడు. ఎంఎస్ ధోని షాట్ అన్నమాట. అది కూడా నేరుగా బౌండరీలోకి అయితే వెళ్ళిపోయింది. ఓకే, మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే గనక చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు జాక్ అయితే మాత్రం. నాకైతే చాలా బాగా నచ్చింది. నిజం చెప్పాలంటే జాక్ ఆడే గేమ్ ప్లే నాకు మస్తు భలే అనిపిస్తుంది తెలుసా. చూడండి, కేవలం 4 బంతుల్లో 22 పరుగులు కొట్టాడంటే సూపర్ కదా. ప్రస్తుతానికి ఈ ఓవర్ లో రావాల్సిన రన్స్ అయితే వచ్చేసాయి. ఓకే, మరి ఇప్పుడు సింగిల్ అయితే తీసుకుని స్ట్రైక్ అయితే లిఖిత్ మామకి ఇచ్చేశాడు. సూపర్ గా ఆడుతున్నారా సించాన్, నిజంగా చాలా బాగా ఆడుతున్నారు. వాళ్ళిద్దరే మ్యాచ్ మొత్తాన్ని కొట్టేస్తారేమో అనేసి అనుకుంటున్నాను. కమాన్ లిఖిత్, కమాన్, నువ్వు కూడా ఆడాలి. నువ్వు ఏ తక్కువ కాదు, అది లెక్క. నాకు తెలీదా? ఓకే, మరి జాక్ అయితే మాత్రం చూడండి 5 బంతుల్లో 23 పరుగులు కొట్టాడు. అవతల వాళ్ళకి ఏవి అర్థం కావట్లేదు. కానీ వాళ్ళైతే మాత్రం నెక్స్ట్ ఎవరికి బౌలింగ్ ఇవ్వాలనేసి ఒకరి తర్వాత ఒకరు వచ్చి జుట్లు పీకేసుకుంటున్నారు. పుష్పకైతే ఏవి అర్థం కావట్లేదు పాపం. గాయ్స్, లిటరల్లీ చెప్తున్నాను కదా, నేనైతే జాక్ ఆడతాడు అనుకున్నాను, కానీ మరీ ఇంత లెవెల్లో ఆడతాడనేసి అస్సలు ఊహించలేదు. అంటే వీడు ఆడతాడు అని చెప్పేసి వీడే చెప్పుకున్నాడు కదా. ఎప్పుడన్నా చెప్పుకున్నవాడు సరిగ్గా ఆడనేసి మొత్తం అందరూ అంటూ ఉంటారు. నేను కూడా అదే విధంగా అనుకున్నాను. కానీ వీడైతే మాత్రం చూడండి, వీడికి మళ్ళీ నో బాల్ ఆఫర్లు ఇస్తున్నారు. వీడు 4 కొట్టేశాడు. ఓకే, చాలా చక్కగా ఆడాడు షాట్ అయితే మాత్రం. ఓకే, ఇదైతే నో బాల్. ప్రస్తుతానికి అయితే ఫీల్డింగ్ అయితే చేంజ్ చేసే అవకాశం అయితే వాళ్ళకు ఉండదు, ఎందుకంటే నో బాల్ కాబట్టి. ఎప్పుడైనా నో బాల్లో ఫీల్డింగ్ అనేది చేంజ్ చేయకూడదు. ఎవరెవరు ఎక్కడ కాసారో అక్కడే కాయాల్సి ఉంటుంది. ఓకే ఓకే ఓకే, మరి జాక్ అయితే మాత్రం ఆదర కొడుతున్నాడు, మామూలుగా కాదు. ఓ, నో బాల్ అయితే మిస్ చేశాడు. రివర్స్ స్వీప్ షాట్ ఆడదాం అనుకున్నాడు. ఓకే, ఆ షాట్ ఆడదాం అనుకున్నాడు, అది పర్ఫెక్ట్ గానే ఉంది. బట్ కాకపోతే ఏమైందంటే ఆ షాట్ కొద్దిగా బాగా ఎర్లీగా ఆడాడేమో అనిపించింది. ఓకే, మరొక 4. ఏం పర్వాలేదు, జాక్ అయితే మాత్రం నాన్ స్టాప్ గా బౌండరీస్ కొడుతూనే ఉన్నాడు. నిజంగా వీడి బ్యాటింగ్ అయితే నేను పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎంత పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నాను అనేసి అడగండి మళ్ళీ, ఎందుకంటే అది నేను చెప్పలేను మాటల్లో. ఓకే, కమాన్ జాక్, కమాన్ కమాన్ కమాన్. ఓకే, ఫ్రంట్ ఫుట్ వచ్చాడు. ఓ ఓ ఓ ఓ ఓ, క్రేజీ షాట్ అయ్యా, క్రేజీ షాట్. నిజంగా ఫ్రంట్ ఫుట్ వచ్చి అంత ఫ్లాట్ 6 కొట్టాలంటే చాలా పవర్ జనరేట్ చేయాలి బ్యాట్ నుండి. అంత పవర్ ని మనవాడైతే గనక జనరేట్ చేశాడు. నిజంగా జాక్, నువ్వు ఇంత బాగా ఆడతావనేసి ఇప్పటిదాకా అసలు అనుకోలేదు. ఓకే, మరొక బాల్. ఇది కూడా నో బాల్. ఇది కూడా స్కై షాట్ ఆడాడు. ఇది 6 కి వెళ్ళిపోయింది. ఓ మై గాడ్, నిజంగా స్లిప్ అయితే మాత్రం చాలా బాగా ఆడుతున్నాడు. బౌలర్ కి అయితే పాపం ఏమీ అర్థం కాక నో బాల్ మీద నో బాల్ వేస్తూనే ఉన్నారబ్బా. ఎన్ని నో బాల్ అంటే సుమారుగా ఇప్పుడు దాకా ఒక 3 నో బాల్ అయితే పడ్డాయి. ఈ ఓవర్ లో ఇది 2వ నో బాల్ అనమాట. కేవలం 3 బంతులు మాత్రమే వేశాడు. ఓకే, మరి జాక్ మరొకసారి స్లిప్ వైపు వాడాడు. ఇది కూడా బౌండరీకి అయితే వెళ్ళిపోయింది. ప్రస్తుతానికి అయితే మన జాక్ అయితే గనక 43 రన్స్ కి అయితే చేరుకున్నాడు. నిజంగా చాలా బాగా ఆడుతున్నాడు గైస్, చాలా బాగా ఆడుతున్నాడు. ఓకే ఓకే, 43 కాదు 47 రన్స్ కా. ఓకే, ఇంకొక 2 బాల్ ఉన్నాయి. ఏం చేస్తాడంటారు? ఓ, చాలా అంటే చాలా సెన్సిబుల్ గా కేవలం సింగిల్ తీసి నాకు స్ట్రైక్ ఇచ్చేశాడు. ఓకే, నేను కూడా సెన్సిబుల్ గా ఆడతాను, ఎందుకంటే ఆల్మోస్ట్ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. మన విజయం అయితే ఆల్మోస్ట్ ఖాయం అయిపోయింది.
కానీ మన జాక్ హాఫ్ సెంచరీ చేస్తాడా చేయడా అన్న దాని మీద డిపెండ్ అయి ఉంది. మొత్తం అందరూ కోరుకుంటుంది ఏంటంటే మన జాక్ హాఫ్ సెంచరీ చేయాలనేసి. ఓకే, మరి డాట్ అయితే ఆడాను, మన జాక్ అయితే స్ట్రైక్ అయితే రొటేట్ చేసేసాను. చూద్దాం మరి ఏం జరుగుతుందో. కేవలం మరొక 2 రన్లు కొట్టాలి హాఫ్ సెంచరీకి. మీరు బౌలింగ్ ఎంత మంచిగా వేసినా సరే ఏం కాదు, ఎందుకంటే అక్కడ ఎంత బాగా ఆడుతున్నాడో తెలుసా? చాలా బాగా ఆడుతున్నాడు. ఎంత మంచి బాల్ వేసినా సరే బాగా ఆడుతున్నాడు జాక్. ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ అయి ఉండి నేనే చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. నిజంగా చాలా సెన్సిబుల్ గా ఆడుతున్నాడు చూసారా? జస్ట్ ఇప్పుడు కావాల్సింది తనకు హాఫ్ సెంచరీ. హాఫ్ సెంచరీ చేసుకోవాలంటే సింగిల్స్ రొటేట్ చేస్తే సరిపోతుంది. అదే మన జాక్ కూడా చేస్తుంది. నిజంగా ఈ గేమ్ ప్లే ప్రతి ఒక్కరికి ఉంటే సూపర్ ఉంటుంది. ఓకే, కమాన్ జాక్, కమాన్. విరాట్ కోహ్లీ నేనయ్యుండి నీకు సపోర్ట్ చేస్తానంటే కమాన్. నాకు నీ గేమ్ ప్లే అంత బాగా నచ్చింది. ఓకే, మరి లిఖిత్ అయితే గనక స్ట్రైక్ అయితే జాక్ అయితే ఇచ్చేశాడు. కమాన్, నువ్వు హాఫ్ సెంచరీ కొడితే మేమందరం చూడాలని వెయిట్ చేస్తున్నాం. నేను మ్యాచ్ ఓడిపోయినందుకు అస్సలు బాధపడడం లేదు. మా టీంకి ఒక మంచి ప్లేయర్ దొరికాడని ఆనందపడుతున్నాను. చూడండి, ఇలా 360 ఆడే ప్లేయర్ ఎవరుంటారు? అబ్బబ్బబ్బబ్బా, సూపర్ జాక్, సూపర్. ఏమన్నా ఆడాడో చూడండి. ఓకే, మరి ఇక్కడ చూడండి, 14 బాల్లో 53 రన్లు, 5 4లు, 5 6లు, 378 స్ట్రైక్ రేట్తో అయితే కనుక బ్యాటింగ్ చేశాడు. అది కూడా నాట్ అవుట్. ఒక్కడే మ్యాచ్ ని గెలిపిస్తానన్నాడు, ఒక్కడే వచ్చాడు, అందరినీ అదర్ కొట్టాడు, దొల్ల కొట్టేసి వెళ్ళిపోయాడు. ఓకే, మరి ఇప్పుడు రిప్లై చూద్దాం. బాల్ ని ఎలా కొట్టాడో మీరు అందరూ చూడాల్సిందే. అదిగోండి, లాస్ట్ బంతిని అయితే మాత్రం సూపర్ గా టైం చేశాడు. అది కూడా జస్ట్ 1 బౌన్సా లేదు, 2 బౌన్స్ బౌండరీకి వెళ్ళిపోయింది. సూపర్ జాక్. గాయ్స్, నాకైతే చాలా సంతోషంగా ఉంది. జాక్ అయితే మాత్రం చూడండి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఒక మంచి క్రేజీ స్టెప్ వేస్తున్నాడు. మ్యాచ్ గెలిచిన ప్రతిసారి ఈ విధంగా స్టెప్ వేసి సెలబ్రేట్ చేసుకుంటాడంట. కానీ నాకైతే చాలా ఆనందంగా ఉంది. మా తమ్ముడు వీడని చెప్పుకోవడానికి ఒక గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా ఆడతాను, ఓకే, కానీ వీడికిలాగా ఏ బాల్ వేసినా సరే చుట్టూ కొట్టగల క్యాపబిలిటీ అయితే నాకు లేదు. అందుకోసమే చూడండి మన విరాట్ కోహ్లీ ఎంతగానో అప్రిషియేట్ చేస్తున్నాడు. చూడండి ఎంతగానో క్లాప్స్ కొడుతున్నారో. నైస్ జాక్, నైస్. మా టీముకు దొరికిన ఒక మంచి ప్లేయర్ నువ్వు. అజయ్ కొట్టేసినావు, మామూలుగా కాదు చూసా జాకో. ఇక నాకైతే మాత్రం నీకేమో బహు ముచ్చటగా నచ్చేసిందిలే. పో, సూపర్ గా ఆడేసినావు. రయుండి చెప్తున్నాడు, వినువమ్మా విను. ఎంత బాగా ఆడాడు. ఆ గేమ్ ఏంటి, ఆడడం ఏంటి? 360 డిగ్రీల్లోని షాట్లు కొట్టాడు కదయ్యా మీ తమ్ముడు. సూపర్. ఎలాగో నెల రోజులు మన జాక్ ఇక్కడే ఉంటాడు కాబట్టి నెక్స్ట్ సండే, ఈ సండే కాకుండా నెక్స్ట్ సండే మనమైతే ఒక టోర్నమెంట్ ఆడబోతున్నాము. ఆ టోర్నమెంట్ కి జాక్ ని తీసుకెళ్దాం. ఆ టోర్నమెంట్ లో మన టీంలో ఆడడానికి ఎవరెవరు వస్తున్నారో తెలుసా? హంతకుడు, ధనుడైనో, నేను, ఇంకా చాలా యూట్యూబర్స్. మేమందరం కలిపి క్రికెట్ అయితే ఆడబోతున్నాము. ఆ క్రికెట్ వీడియోని అయితే గనక నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ సండే. అది మీరందరూ చూద్దాం అనుకుంటున్నారా? అందులో మన జాక్ ఎలాంటి విధ్వంసం చేస్తాడో అన్నది చూడాలనుకుంటే మీరైతే మాత్రం ఈ వీడియోకి లైక్ చేసి అన్న నెక్స్ట్ సండే ఆ వీడియో పెట్టాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీ అందరికీ చెప్పడం మర్చిపోతున్నాను, థ్యాంక్ యూ సో మచ్. మీరు చూపిస్తున్న ప్రేమ అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అలాగే మీరందరూ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఆదివారం అయితే మాత్రం అందరు యూట్యూబర్స్ తోటి ఆ వీడియో అయితే రాబోతుంది. అది చూడడానికి సిద్ధంగా ఉండండి. ఓకే, మరి వెళ్తున్నాను. బాయ్, టాటా.